నియోజకవర్గంలో కేవలం 55 కిలోలు గెలుస్తా ఉన్నాం. మిగతావన్నీ టీడీపీ గెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్ ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డిప్యూటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి డిప్యూటీసీ అభ్యర్థి పూజారి సత్యంకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి అలాగే టెక్కల్ డిప్యూటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 డిప్యూటీసీలు 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలే స్కాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం. కేవలం 55 కిలోలు గెలుస్తా ఉన్నాం. మిగతావన్నీ టీడీపీ గెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్ ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డిప్యూటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి డిప్యూటీసీ అభ్యర్థి పూజారి సత్యంకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి అలాగే టెక్కల్ డిప్యూటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 డిప్యూటీసీలు 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలే స్కాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం. టెక్కల్ నియోజకవర్గంలో కేవలం 55 కిలోలు గెలుస్తా ఉన్నాం. మిగతావన్నీ టీడీపీ గెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్ ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డిప్యూటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి డిప్యూటీసీ అభ్యర్థి పూజారి సత్యంకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి అలాగే టెక్కల్ డిప్యూటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 డిప్యూటీసీలు 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలే స్కాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం.